బియ్యం, ప్లాస్టిక్ బియ్యం. పప్పులు కల్తీ పప్పులవుతున్నాయి. ఆహార పదార్థాలు కల్తీ అవుతా ఉన్నాయి. పండ్లు, ఫలాల మీద రసాయనాలు, కెమికల్స్ చల్లుతా ఉన్నారు. కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగుమందులు. కారం పొడిలో కల్తీ, పసుపు ప్యాకెట్‌లో పసుపులో కల్తీ, అసలు అన్నిట్లలో కల్తీ అయిపోయింది. నూనెలో కల్తీ, అది మంచి నూనె, పామ్ ఆయిలా, శనగ నూనె, సన్‌ఫ్లవర్ ఆయిలా, రిఫైన్డ్ ఆయిలా, అసలు ఇందుగలడు అందులేడని సందేహం లేదు. ఎందెందుకు ఎతికినా అందందుగలదు సొంతంగా. దేవుడికి వర్తించిన దీన్ని అప్లై చేస్తే నిత్య జీవితంలో మనిషి నిద్రపోయిన పొద్దున్న లేచి బ్రష్ చేసే పేస్ట్ దగ్గర నుంచి నిద్రపోయిన తర్వాత ఉపయోగపడే వస్తువుల దాకా ఎలా మనకి కల్తీ రాజ్యం వెళ్తా ఉంది. సో, ఇది చూడాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు, అది నెయ్యి కావచ్చు, నూనె కావచ్చు, లడ్డు కావచ్చు, స్వీట్ కావచ్చు, హాట్ కావచ్చు, స్వీట్ షాపులు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. చూడాల్సినటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. అరటిపండులో ఇథోఫాన్, రకరకాల వాటిని కలుపుతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అరటిపండులో ఇథోఫాను పెస్టిసైడ్‌ని, ఆపిల్ పైన పారాఫిన్ అనేటువంటి కెమికల్‌ని, సపోటా, దానిమ్మ, వీటిల్లో సంత్రా, వీటిల్లో కార్బైడ్ అంటే సపోటా పండ్ల మీద, దానిమ్మ కళ్ళ మీద, సంత్రాల మీద కార్బైడ్ అవశేషాలు చల్లుతా ఉన్నారు. కన్ఫెక్షనరీలో పల్లి పట్టీలో సల్ఫర్ డయాక్సైడ్ పోస్తున్నారు. కుర్కురే, చాక్లెట్స్, స్వీట్స్, హౌస్ లడ్డు, జిలేబీ, కేకులలో వీటి విచ్చలవిడిగా కలర్స్ ఉపయోగిస్తున్నారు. దీనివల్ల క్యాన్సర్ వస్తూ ఉందనేది ప్రభుత్వం తరపు నుంచి, మెడికల్ సైన్స్ నుంచి వినపడుతున్నటువంటి మాటలుగా మనకు వినపడుతున్నాయి. ఇక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వీటిని చెప్పాల్సిన పని లేదు. ఆయిలు, కలర్స్, ముడి పదార్థాలు అవన్నీ అదే కథ. ఇక ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ చెప్పే ఒక ల్యాబే ఉంది తెలంగాణ రాష్ట్రం మీద. ప్రతిరోజు కొన్ని మాత్రమే టెస్టులు చేస్తారు. రాష్ట్రంలో 33 జిల్లాలు కలిపి 100లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారు. సిబ్బంది అంతా కలిపి 1,5,00,000 జనాభా గల హైదరాబాద్లో 32 సర్కిల్‌లో ఉన్న అరకొర సిబ్బందితోని ఈ నడపాల. రాష్ట్రానికి 6 ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్‌లు, మరో 6 మొబైల్ ల్యాబ్‌లు మంజూరు చేయాలని కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. గాడిదలు గాయండి, ప్రజారోగ్యం పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉన్నదనేది ఇది అర్థమవుతా ఉంది. సో, దాంతో పాటుగా తనిఖీలు, శాంపిల్ సేకరణ పరిమితంగా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దుకాణాలు, ఆహారోత్పత్తి సంస్థలు, రిజిస్ట్రేషన్ లైసెన్స్‌లు వీటన్నిటిని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఏం చిదంబరం రహస్యాలు కాదు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటే ఇవన్నీ వాళ్ళు చేసి పెడతారు. సో, వాళ్ళు దొంగలైపోయారు ఉన్న చోట్ల కూడా. పర్సెంటేజ్‌లు అయిపోయింది. విజిలెన్స్ మానిటరింగ్ లేదు సిస్టంలో. అందరూ కాదు, కొంతమంది మంచోళ్ళు కూడా ఉన్నారులే. సో, రిజిస్ట్రేషన్లు, లైసెన్స్‌లు ఇవ్వటంలో కానీ, దరఖాస్తులు ఆన్లైన్ నమోదు చేశాక కానీ క్షేత్రస్థాయిలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు పరిశీలించాలి. అర్హతలు ఉన్న వాటికి నిర్ధారణ ఇవ్వాలి. నిర్ధారించాక కొన్ని షరతులను పెట్టి వాటిని లైసెన్సులు మంజూరు చేయాలి. మిస్యూజ్ చేసినప్పుడు మళ్ళీ లైసెన్సులు రద్దు చేయాలి. సో, జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ లేకుండా పోయింది అసలు. వాళ్ళది అసలు 10 జిల్లాలు ఉన్నప్పుడే ఫ్రీగా ఉంది. 23 జిల్లాలు అయితే పెద్ద కలెక్టర్ పని కూడా లేదు. వాళ్ళు విజిట్ చేసే దిక్కే లేదు. సో, ఈ కల్తీ ఎట్లా మరి? ఎటువైపు పరిష్కారం చేస్తారో ఇది చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. సో, ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. పబ్లిక్ హెల్త్ పట్ల, ప్రజలకి ఉన్నటువంటి ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి, ముఖ్యంగా పాలకపక్షాలకి వాళ్ళ అమ్మక దొబ్బటం, మాకెంత, మా ఓటా ఎంత, ఈ వర్క్ ఎంత, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎంత, ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ ఎంత, ఈ డివైడర్ కన్స్ట్రక్షన్ ఎంత, ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ ఎంత, సాగునీటి ప్రాజెక్ట్ ఎంత, పెద్ద నీటి దాంట్లో మధ్య తరహా, చిన్న తరహా చెక్ డ్యాముల్లో దీంట్లో మాకెంత, ఉద్యోగాల్లో, పైరవీల్లో, కాంట్రాక్ట్లో, అవుట్సోర్సింగ్లో, అంగన్వాడీలో, ఆశా వర్కర్లో, జాబ్లలో, రెగ్యులరైజ్లలో, ఆకేంది, కోటా శ్రీనివాసరావు, హనాపి ఇలాంటి సినిమాలు, ఇట్లాంటి కథా కార్యక్రమాలు నడవటంలో ఇలాంటి విధి విధానాలు తప్పితే, ముఖ్యంగా కల్తీ నిరోధించి, కల్తీ ఆహార పదార్థాలని, కల్తీ పండ్లు ఫలాలని, పండ్లు ఫలాల మీద జల్లే లిక్విడ్స్ని వీటిని నిరోధించేటువంటి వ్యవస్థను, ఖాళీగా ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారుల పోస్టులను భర్తీ చేయాలి, స్టాఫ్ని భర్తీ చేయాలి, ఖాళీగా ఉద్యోగాలను భర్తీ చేయాలి, ప్రజారోగ్యమే దృష్టి పెట్టాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆ విధంగా ముందుకు పోవాలి కూడా. సో, బుక్కెడు అన్నం తినేదానికి పేదోడు తిన్నా, ధనికుడు తిన్నా అవే 4 ముద్దలన్నం, 2-4 చపాతీలో, రోటీలో తింటారు. సో, ఇది పరిస్థితి. ఈ తినేదానికి కూడా ఎన్ని కల్తీలతోని, ఒకవైపు మానవ ఆరోగ్యం కాబట్టి ఇది తిని పడేసిన తర్వాత అనేక జీవరాశిని ఆరోగ్యాలు ఖరాబై, ఈ మనుషులకే సంబంధించి కాకుండా యావత్ జీవరాశిని కూడా నాశనం చేసేటువంటి ఈ కల్తీని అరికట్టాలి. పబ్లిక్ హెల్త్ చాలా ప్రధానమైనది. మీరు అమెరికాని తీసుకుంటే ఇలాంటి కథలు నూకోవయి. సరే, కొన్నిట్లలో వాళ్ళకి డిఫరెన్సెస్ ఉన్నాయి. సో, వాళ్ళకి మనకి సహించేది లేదు. కానీ యుద్ధాలు తప్పు, అనివార్యం. సో, దీని మీద కూడా, కల్తీ మీద కూడా యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రధానంగా
అవగాహన ప్రభుత్వం తరపున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఎన్‌జీఓస్, స్వచ్ఛంద సంస్థలు ఏదైతే ఉన్నాయో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ యొక్క కల్తీ మీద అవగాహన కల్పిస్తూ, అవగాహన సదస్సులు, అవగాహన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ, ఆ విధంగా ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యపరిచి వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, ముఖ్యంగా ఆహార పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పండ్లు, ఫలాలకు సంబంధించి ఎక్కడ ఆర్గానిక్ ఫుడ్స్ ఏడ దొరుకుతున్నాయంటే మీ ఇళ్లలోనే కూరగాయలు పండించుకోండి. పెరడు కొద్దిగా 70 గజాల్లో కాకుండా 100, 200 గజాల్లో ప్లాట్ కొనుక్కోండి. కొద్దిగా లేట్ అయినా అవుట్‌కట్స్‌లోనే ఇల్లు కట్టుకోండి. 4 పంటలు మీ ఇళ్లలోనే కూరగాయలు, పండ్లు పండించి జామ చెట్లు వేసుకోండి, దానిమ్మ చెట్లు వేసుకోండి, కొబ్బరి చెట్లు వేసుకోండి, నిమ్మ చెట్లు వేసుకోండి. 2 ఏళ్లకి, 3 ఏళ్లకే క్రాప్స్ వస్తున్నాయి హైబ్రిడ్ సీడ్స్. 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి. పెద్ద పెద్ద మర్రి చెట్లు అంత అవసరం లేదు. 200 గజాల స్థలం తీసుకోండి, 150 గజాల స్థలం తీసుకోండి, 100 గజాలు ఇల్లు కట్టుకోండి. మిగిలిన 50 గజాల్లో పెరటి పంటలు, మిద్దె పంటలు, పండ్లు, కూరగాయలు పండించుకోండి. ఆరోగ్యవంతంగా జీవించండి. మీరు మంచిగా బతకండి. సమాజానికి ఇవ్వగలిగే ఇదిగా రోల్ మోడల్‌గా. అది ఇవ్వగలిగితే పండ్లు, కూరగాయలు ఇవ్వండి. లేకపోతే ఇట్లా మేము బతుకుతున్నామని చూపించి ఎదుటోళ్ళకి ధీటుగా జీవించండి. అది గొప్పతనం. సో మందిని ముంచడం, మంది కొంపలు ముంచడం, కల్తీని ప్రోత్సహించడం ఇది కాదు జీవితం అంటే. సో అందుకోసం సో ఈజీ మనీ మా ఇంటికొస్తే ఏది ఇస్తారు, మీ ఇంటికొస్తే ఏవి ఇస్తారు. ఈ కథలు బంద్ చేసి ఎథిక్స్ కలిగినటువంటి వ్యవస్థ నిర్మించే వైపుగా దేశం బాటలు వేయాలి. అందుకోసం పాఠ్యాంశాల దగ్గర నుంచి ముఖ్యంగా అవగాహన సదస్సుల దగ్గర నుంచి ప్రజలను అవగాహన కల్పించుకుంటూ ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం. సో అవినీతి, కల్తీ అధికారులకి సన్మానాలు చేయడం బంద్ చేయండి. వాళ్ళకి ఇంక్రిమెంట్లు కట్ చేయండి. వాళ్ళు వచ్చే టీఏడీఏలు కట్ చేసే ప్రయత్నం చేయండి. కొంతకాలం సస్పెండ్ చేయండి. ఆ విధంగా మంచి అధికారులను సన్మానించండి. ఆ విధంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజ నిర్మాణానికి బాటలు వేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మీద, స్థానిక ప్రభుత్వాల మీద ఉన్నది. ఆ వైపుగా ప్రజలు కూడా ఆలోచించాలి. విజ్ఞులైనటువంటి ప్రజలు, ముఖ్యంగా సమాజం, యావత్ సమాజం ఆ వైపుగా ఆలోచన చేయాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.